దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారు కదా? మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు చాలా రోజుల తర్వాత ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మరొకసారి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దర్శించి ఈ విధంగా దేవుని మాటలు మీతో పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఆ దేవదేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలు గమనించండి, మరి యూట్యూబ్లో ఈ ఆదరణ గడియ అనేటువంటి ఈ కార్యక్రమం, ఈ దైవిక కార్యక్రమం కొన్ని రోజులు మరి డిలే అవటకి బలమైన కారణం ఏంటంటే, దేవుడు మమ్మల్ని ప్రేమించి మా యొక్క చిన్న పరిచయం ప్రేమించి ఓ మంచి మందిరం, మంచి గృహం కట్టుకోవటానికి దేవుడు కృప చూపించాడు. దరిదాపు 22 సంవత్సరాల మట్టి మేము ప్రార్థన చేస్తున్నాం, ఓ మంచి మందిరం కట్టుకోవాలని, ఘనమైన మందిరం కట్టుకోవాలని. అలాగే మేము ఇప్పుడు ఒక చాలా చిన్న గదిలో ఉన్నాం, ఓ మంచి ఇల్లు కూడా కట్టుకొని దేవుడు ఆశ కలిగి ప్రార్థన చేసినప్పుడు ఈ సంవత్సరం పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆ విధంగా చక్కగా గృహం కట్టుకోవటానికి, మందిరం కట్టుకోవటానికి దేవుడు కృప చూపించాడు. మందిరం పనులు జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ మీకు మేము యూట్యూబ్లో పెడుతూనే ఉన్నాం. మరి ఇప్పుడు ఈ రోజు కూడా కొన్ని ఫోటోలు పెడుతూ ఉంటారు, మీరు దానిలో ప్రార్థన చేయండి. దానివల్ల మరి ఈ కార్యక్రమం వెళ్ళిపోయాం. మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు గద్దింపు వల్ల కొంచెం ఆయన హెచ్చరించడం వల్ల మళ్ళీ మీతో దేవుని మాట పంచుకోవాలని ప్రేరేపణ బట్టి మళ్ళీ మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ప్రార్థన చేయండి, మరి ఆగక ముందుకు కొనసాగాలని ఎప్పుడు మీ అన్నదాన ప్రార్థనలు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మంచిది. ఈరోజు చిన్న వాక్యాన్ని విందాం. మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చిన్న వాక్యాన్ని ప్రేరేపించారు. ఆ వాక్యాన్ని మనం విందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, నీ కృషి నిన్ను ఆశీర్వదించును. ఈరోజు దేవుడు ఈ వాక్యం ఏంటంటే, దేవుని బిడ్డలారా, మీతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, నీ కృషి నిన్ను ఆశీర్వదించును. నీ కృషి నిన్ను ఆశీర్వదించు అనగా నీ ప్రయత్నములన్నింటిలో దేవుడు నిన్ను ఆశీర్వదించును. పరిశుద్ధ గ్రంథం నుంచి ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 10వ వచనం మాట ప్రకారం మనం చూస్తే, అక్కడ ఉన్నటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ దేవుడని యెహోవా నీ కార్యములన్నిటిలోనూ, నువ్వు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలను గమనించండి, చదవబడిన లేఖన భాగంలోంచి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ రోజు మనతో మాట్లాడుకున్న అంశం అంటే, నీ కృషి నిన్ను ఆశీర్వదించును. ఈ రోజున మనం ఆశీర్వదించబడాలి అంటే, మన ప్రయత్నములన్నిటినీ దేవుడు సఫలం చేయాలంటే, మన ప్రయత్నములన్నిటినీ దేవుడు ఉన్నతమైన కార్యాలు జరిగించాలంటే ముందు మన కృషి కలిగి ఉండాలి. మనం కృషి చేస్తే, మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మన ప్రయత్నాలన్నీ దేవుడు ఆశీర్వదించును గాక. దేవుడికి మహిమ కలుగును గాక. బైబిల్ ఒక భక్తుడి గురించి రాయబడి ఉంది. మరి అందరూ తెలిసిన వ్యక్తి హిజ్కియా. ఆయన గురించి 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 30 వచనం ఉన్న మాట ఏంటంటే, అతని ప్రయత్నములన్నిటిలోంచి, అతని ప్రయత్నములన్నిటినీ, అతను చేసిన కృషి అంతటిని దేవుడు అంట ఆశీర్వదించను. ఈ రోజున దేవుని బిడ్డలారా, వాక్యం ఉన్న దేవుని బిడ్డ గమనించండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. మీరు చేసే ప్రతి ప్రయత్నం, మీరు దేని కొరకైతే కృషి చేస్తున్నారు, కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, ప్రయత్నం చేస్తున్నారు, దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, మాటిస్తున్నాడు, నీ ప్రయత్నములన్నిటినీ దేవుడు దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలకు గమనించండి, ఒకవేళ మీరు అనుకోవచ్చు, అయ్యా మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం, మాకు కలిసి రావట్లేదు, మేము ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసి చూసాం, ఎంతో కృషి చేసి చూసాం, అయినా మాకు ఆశీర్వాదం కనపడలేదు అని ఒకవేళ దిగాలు కొన్నావా, ఒకవేళ దిగులు చెందుతున్నావా, కలవరం చెందుతున్నావా, భయపడమాకు. దేవుడు ఖచ్చితంగా నీకు మాటిస్తున్నాడు, నీ ప్రయత్నములన్నిటిలో దేవుడు ఈ రోజు నిన్ను ఆశీర్వదించును గాక. అనగా నీ కృషి నిన్ను ఆశీర్వదించును. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డ గమనించండి, కొన్ని మాటలు నేను చెప్తాను. ఈ రోజున మనము మన కృషి, మన ప్రయత్నము ఆశీర్వదించబడాలంటే కొంతమందికి ఆశీర్వాదం రావట్లేదు. కారణం ఏంటి? మరి ఆశీర్వదించబడాలంటే, మన ప్రయత్నములన్నింటినీ దేవుడు దీవించాలంటే అసలు మనం ఏం చేయాలి? మనం ఏం చేసే దేవుడు మన ప్రయత్నాలన్నీ దేవుడు ఆశీర్వదిస్తాడు. సింపుల్గా 2-3 విషయాలు చెప్తాను, దాని ప్రకారం మనం జీవిద్దాం. దేవుడు మనం దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకటి, మనం చేయవలసిన పని ఏంటంటే, 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం 24 వచ్చిన మాట ఏంటంటే, దేవుడు మన ప్రయత్నములన్నిటిని, మన కృషిని దేవుడు దీవించాలంటే నీలో ఉన్న విగ్రహాలని తొలగించాలి. ఈ రోజున మన ప్రయత్నాలు దీవించబడే కారణం ఏంటంటే, మనం ప్రార్థన చేస్తున్న కొన్ని విగ్రహాలు ఉన్నాయి. ఏంటి ఆ విగ్రహాలు? కోపం అనే విగ్రహం, అబద్ధం అనే విగ్రహం, అసూయ అనే విగ్రహం, ఏమండి నిర్లక్ష్యం అనే విగ్రహం, చాలా ఉన్నాయి. ఈ విగ్రహాలను కనుక మనం తీసేస్తే మన ప్రయత్నములన్నీ దేవుడు దీవించునగాక. ప్రయత్నించు. ఈరోజు నా విగ్రహాలు తీసేసి దేవుడి దగ్గర మోకాలిసి ప్రయత్నించు. ఖచ్చితంగా దేవుడు నీ కృషిని, నీ ప్రయత్నం దేవుడు దీవించబోతున్నాడు. రెండవదిగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం మాట ప్రకారం మనం చూస్తే, మన ప్రయత్నములన్నిటిని దేవుడు దీవించాలంటే నీవు నీ సంఘక్షేమం కొరకు ప్రయాసపడాలి. దేవుడికి మహిమ కలుగును గాక. నీ సేవకుడికి నువ్వు సహకారిగా అందుబాటులో ఉండాలి.
నీ ప్రయత్నములు అన్నింటిలో దేవుడు దీవించాలంటే, నీ కృషి నిన్ను ఆస్వాదించాలంటే, రెండవదిగా నువ్వు చేసిన పని అంటే సంఘక్షేమం కొరకు నువ్వు ప్రయాసపడాలి. అంతేకాదు నీ ఆత్మీయత అంటే సంఘ కాపరికి నువ్వు ఎప్పుడు అందుబాటులో ఉండాలి. ఈ పని చేసి చూడు, నేను ఇది ఖచ్చితంగా దేవుడు దీవించునగాక. మూడో మాట, ఆఖరి మాట చెప్తాను వినండి. లోకరాసిన చోట 12వ అధ్యాయం 50 వచ్చిన మాట ప్రకారం చూస్తే, వాదించే వారికి మనము దూరముగా ఉండాలి. కొంతమంది మనం వాదిస్తారు, అది కాదు ఇది కాదు ఇది కాదు అది కాదని, అది ఎట్లా ఉందో అది ఎట్లా ఉందో అట్లా చేయాలా ఎట్లా చేయాలి వాదిస్తూ ఉంటారు. ఆ వాదనలకి, ఆ వాదించిన వారందరికీ, ఈ లోకమంద సంబంధమైనటువంటి వ్యక్తులకి మనము దూరంగా ఉండు. నువ్వు దూరంగా ఉండి ఈ లోకస్తులు, లోకంలో ఉన్న వాళ్ళందరికీ నువ్వు దూరంగా ఉంటూ నువ్వు ప్రయత్నం చేయి. దేవుడు నీ ప్రయత్నాలన్నింటినీ దేవుడు ఆశీర్వదించుతాడు, ఘనమైన స్థితిలో ఉంచుతాడు, నీ బిడ్డ ఉన్నత స్థితిలో నిలబెడతాడు. దేని బట్టి గమనించండి, మన ప్రయత్నాలన్నీ దేవుడు దీవించాలంటే 3 విషయాలు మనం చేయాలి. 1, మనలో విగ్రహాలను తొలగించాలి. 2, సంఘక్షేమం కొరకు ప్రయాసపడాలి, సంఘ కాపరికి అందుబాటులో ఉండాలి. 3వదిగా వాదించేవారనగా ఈ లోకానికి, లోకస్తులు దూరంగా ఉండు. నీ ప్రయత్నంలోని దేవుడు దీవించునగాక, దేవుడి మాటలు దీవించునగాక. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగలిగిన దేవుని స్తోత్రాలు. విత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. మరలా ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవిక మరలా పునఃప్రారంభించడానికి నువ్వు కృప చూపించారు. ఈరోజు వాక్యమైన ప్రతి బిడ్డని, వారి ప్రయత్నంలో, వారి కృషిని మీరు దీవించి అన్ని విషయాల్లో ఆరోగ్యవంతులు బిడ్డలు నిలబెట్టి మేలుతో నింపి సహాయం తెచ్చామని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని నీ సన్నిధి సహవాసము ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డకి, వారి కుటుంబాలకి నీ కృప ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమెన్. మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.